హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఉదయరమ్మాయిని. అదే ఇప్పుడు నేను షార్ట్ వీడియోలో మొత్తం పెట్టలేను కదా, అందుకు లాంగ్ వీడియో చేశాను. చూసారా ఇంతమంది జనం వచ్చారంటే, ఎందుకంటే ఒక షో అంట క్యాన్సిల్ చేశారంట. దానివల్ల ఒకేసారి జనం ఇంతమంది వచ్చారు. అయితే వీరభద్రుడు సినిమా ఇంకా సూర్యాది ఇంకెంతమంది వస్తారు, చాలామంది వస్తారు కదా. మధ్యలో ఇంకా మన బాబు సినిమా వేశారు. ఈ హీరో ఉన్నాడు కదా, ఈ హీరో అంట మూగాయనంట. తన లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు అనేదంటే ఇక్కడ ట్విస్ట్. ఇంకా వచ్చేస్తుంది మన బాబు సినిమా. బాబు అంటే మీ అందరికీ తెలుసు కదా, మహేష్ బాబు. ఏం ట్రైలర్ అంటే వారణాసి. అయితే అసలు ట్రైలర్ ఉంది, ఎంత బాగుందో అసలు. నేను ఏంటి ఫస్ట్ అనుకున్నా, అయితే ఇంకేముంది మన మహేష్ బాబు అనుకుని ఫిక్స్ అయిపోయాం. ఇంకా అలా కొండలు అవన్నీ చూస్తున్నాం. ఇంకా జనాలు ఒక్కొక్కళ్ళు వస్తూనే ఉంటున్నారు. ఇంక సర్లే అనుకున్నాం. చూడండి, ఆంజనేయ స్వామి ఫస్ట్ వచ్చారు. అలాగ ఒక్కొక్కటి గ్రాఫికల్ మోడ్లో అలా చూపిస్తుంటే నేను కూడా ఎంత బాగుంది అసలు అనుకుని అలా చూస్తున్నా. బాగుంది కదా. తర్వాత ఎంట్రన్స్ వచ్చింది, అందరూ జై బాబు జై బాబు జై బాబు. మనం అంటే అమ్మాయిలం కాబట్టి అరవచ్చు కానీ మనకు కొంచెం సిగ్గు. అయితే అసలు అబ్బాయిలు అరిచారు జై బాబు జై బాబు. అసలు మన మహేష్ బాబు లుక్ చూడండి ఎంత బాగుందో. నేనైతే మహేష్ బాబుకి డై హార్ట్ అసలు మామూలుగా కాదు. ఇంకా ఎవరంటే ఇష్టం ఉంటుంది, మనం చెప్పలేము కదా ఎవరు ఇష్టమో. అయితే ఇంకా నేనైతే వీడియో అలా తీస్తున్నా. ఈసారి అయితే హిట్ పక్కా కొడతాడండి, నేనైతే ఫిక్స్ అయ్యి. ఎందుకంటే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ అంటేనే హిట్. చూడండి వారణాసి ఇంత బాగుంది అసలు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో. ఇంకా మూవీ స్టార్టింగ్ ఇది ఏంటంటే వీరభద్రుడు ఇప్పుడు సూర్య ఉన్నాడు కదా, సూర్య వీరభద్రుడు కింద. అంటే వీరభద్రుడు అంటే తెలుసు కదా మనకి, ఊరి కాపలా ఉంటారని ఆయన దేవుడు. అయితే ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన ఎప్పుడు నష్టం చెయ్యడు. కానీ ఆయన ఎలా పిలవాలంటే పచ్చిమిరపకాయలు దంచి ఆయన విగ్రహానికి రాస్తే ఆయన వస్తేటప్పుడు టైటిల్ వేసిన తర్వాత తెలుగులో వేశారు, ఇంగ్లీష్లో వేశారు. ఆయన తర్వాత వీళ్ళు దంచి కోర్టులో కేసు వాళ్ళ వైపు వాదించడానికి దేవుడు కిందకు వస్తాడు. అయితే ఇంకొక విలన్ ఉన్నాడు కదా, దేవుడి దగ్గర మాటలు తీసుకుంటాడు. నీ పవర్ చూపించకూడదు, ఏమీ చూపించకూడదని, నువ్వు నీతిగా నిజాయితీగా ఈ కోర్టు కేసుని గెలవాలి. మేమంటే నిజాయితీ లేని వాళ్ళు, నువ్వు దేవుడు కదా, కోర్టు కేసుని నీతిగా నిజాయితీగా గెలవాలంటాడు. అవును, మనలో తప్పు లేనప్పుడు మనం భయపడకూడదు కదా, అందుకే ఆయన కోర్టు కేసు నిజాయితీగా గెలిచాడు. కానీ వీళ్ళందరూ ఎంత అబద్ధాలు ఇన్ని చేస్తారు. అసలు ఈ లాయర్ని అసలు ఎలా నమ్మచ్చా, అసలు ఎంత ఈ లాయర్స్ బాబాయ్ అనిపించింది. చూడండి, ఒక కేస్ని నలుగురు టేక్ ఆఫ్ చేశారు. అంటే ఒకటి సూర్య, ఇంకొకటి ముగ్గురు. అయితే వాళ్ళ ముగ్గురు దగ్గర ఆయన పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ చింపేశారు. అయితే వీళ్ళని ఏమన్నాడు, నువ్వు దేవుడి పవర్స్ యూజ్ చేయకూడదు అని చెప్పి ప్రామిస్ వేసుకున్నాడు. ఇంక మరి ఆయన దేవుడి పవర్స్ కూడా యూజ్ చేయడు కదా. తర్వాత ఇంటర్వెల్ వచ్చింది, అప్పుడు వేశారండి మన బాబుది. మన బాబుది ఏం వేశారా అనుకుంటున్నారా, అతిథి రిలీజ్ అంట. మనమంటే వెళ్ళాం కానీ చాలామంది వెళ్తారు కదా, నేనైతే వెళ్తానండి మహేశ్వర సినిమా కాబట్టి. చూడండి అతిథి ఎంత అసలు May 29th అంట. ఏమో మనకు కుదరాలి కదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, చూద్దాం ఏమవుతుందో. అయితే ఇంకా బ్రేక్ తర్వాత ఒక డ్యాన్స్ ఉంటుంది, వీరభద్రుడా అని సరే సాంగు. అందులో బ్లాక్ వేర్ చేస్తారు. ఆ సాంగులో త్రిష ఈయన డ్యాన్స్ వేస్తారు. ఈయన దేవుడు, త్రిష. ఇది ఇంకా లాస్ట్ ఫైట్. చూడండి ఒక్కసారి మీరే. ఆయన ఇంకా ఈ విలన్కి చెప్పి దేవుడు మార్చడానికి ట్రై చేసి ఇంకా విసుకొచ్చి ఆయన అసలైన రూపం వీరభద్రుని రూపంలో ఇంక బయటకు వస్తాడు ఆయన. అప్పుడు కూడా భయపడనండి అసలు. నాదే కరెక్ట్, నా కోర్ట్ ఇది అంటారు. అయితే అప్పుడు డ్యాన్స్ వేసాడండి సూర్య.
ఎంత బాగా చేశాడు అసలు మేకప్లో. నిజంగా సూర్య అయినా నేను ఎవరో అనుకుంటున్నాను, ఆ దేవుడైనా అసలు అసలు ఆ హీరోయినా ఆ గెటప్ అయినా అనుకున్నా. ఆ తర్వాత మళ్ళీనేమో పోలీస్ గెటప్లో వచ్చాడు. సింగం సింగం ఉంటుంది కదా, మనకు తెలిసిందే కదా, ఆ గెటప్లో వచ్చాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది ఏంటంటే, వాళ్ళు వీరభద్రుడే స్వయంగా పోలీస్ గెటప్లో వచ్చాడని చెప్పి నమ్ముతున్నారు. నిజం ఏంటంటే దేవుడే వచ్చాడు ఈ సినిమాలో. ఇంకా ఆ సూర్య అంటే ఇంకా దేవుడే, ఆ హీరో సూర్య. ఆయనకి ఇంకో క్యారెక్టర్ ఏం కాదు, వీరభద్రుడు స్వామి దేవుడు అంతే. తర్వాత మళ్ళీ గుండి క్లైమాక్స్ ఇంకప్పటికి వినట్లేదు, హీరోయిన్ పేక మీద కత్తి పెట్టాడని చెప్పి ఇంకా వీరభద్ర స్వామి తన అసలైన రూపం ధరించి అసలు ఎంత బాగుందంటే లాస్ట్లో నేనైతే ఎంజాయ్ చేశాను. కానీ ఇంటర్వెల్లో మామూలు ప్రైజెస్ లేవు తెలుసా మీకు. చూడండి ఆడిని ఎంత కొడతానని భయపెట్టిన వీరభద్ర స్వామి అయినా సరే నా కోటు నాది, నేను ఎందుకు మారాలి ఒకళ్ళ కోసం, దేనికోసం మారాలి నేను అని ఇంకొండి ఫైట్ అయితే తీసేసింది. లాస్ట్ ఫైట్ ఆయన అనుకున్నట్టే మొత్తం అక్కడ నీతి నిజాయితీగా జరిగేలాగా కోర్టులో చేశాడు. ఇదండి స్టోరీ. మీకు నచ్చితే వెళ్ళండి. నాకైతే బాగానే నచ్చింది, అందుకే వెళ్ళాను. అందుకే అక్కడ కొంచెం మీకోసం క్లిప్స్ యాడ్ చేసి చెప్తున్నా. మొత్తం సినిమా అంతా తీయాలంటే నేను తీయలేను కదా, అందుకే మీకోసం అలా యాడ్ చేసి కొన్ని క్లిప్స్ చెప్తున్నా. ఈ మూవీలో త్రిష కూడా బాగుంది, నచ్చింది త్రిష నాకు. అంత ఏజ్ వచ్చినా సరే ఎంత బాగుందో అసలు త్రిష. నేనే షాక్ అయ్యా, అసలు ఇంత ఏజ్ వచ్చింది ఈమెకి, అసలు ఎలా ఉంటుందో సినిమాల్లో అనుకున్నా. కానీ సూపర్ ఉంది, యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఇంకా ఓవరాల్ వ్యూ ఇది. ఇంకా ఆయన వీరభద్ర స్వామి రూపం వచ్చిన తర్వాత కొంచెం మీకు ఫైటింగ్ చూపిద్దాం. అసలు ఫైటింగే లేదు, మొత్తం సాంగ్స్ డ్యాన్స్. ఆయన వీరభద్ర రూపంలో ఉందని చెప్పి ఇలాగా సింగం రూపంలో ఉన్నది చూపిస్తే, ఆయన డాలర్ ఉంది కదా హ్యాండ్కి, అది చూసి అందరూ వీరభద్ర స్వామి దిగొచ్చాడు మన కోసం అని చెప్పి అంటారు. ఇంతకీ ఆ సినిమాలో ఆయన క్యారెక్టరే అది, ఆయనకి ఇంకో క్యారెక్టర్ ఏమీ లేదు, వీరభద్ర స్వామి ఆయన క్యారెక్టర్. బట్ అది తెలియదు కదా ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు. కానీ మేము చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాం. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది పర్లా, సెకండ్ హాఫ్ అయితే తిరగదీసేద్దాము ఇంకా హిట్ కొట్టేస్తుంది అనుకున్నాను నేను. యావరేజ్ చూడొచ్చు, వన్ టైం వ్యూ. ఎలా అంటే ఇప్పుడు 10 ఉంటే 10లో 5 అంతే, ఒక్కసారి చూడొచ్చు. బట్ నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. సూర్య సినిమాలు చాలా బాగుంటాయి, అదేంటి ఇలా ఉంది అనుకున్నా. మీరు కూడా అలాగే ఫీల్ అయ్యారా? ఎవరైనా ఉంటే నేనైతే చాలా ఫీల్ అయ్యాను ఆ మూవీకి. ఎందుకంటే సింగం 1, సింగం 2, బ్రదర్స్ అవన్నీ సినిమాలు అసలు ఎంత బాగుంటాయి. నేను ఇంకా ఆ ఎక్స్పెక్టేషన్ ఆ ఫీలింగ్తో ఇంక ఈ సినిమా తీస్తాను, ఇంక నెక్స్ట్ లెవెల్, ఇంకా సూపర్ హిట్ అది అని చెప్పిల్లా. కానీ అంతేమీ లేదు, ఏదో చూడొచ్చు. జనాలు అయితే కొట్టుకుని మరీ వెళ్ళు. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయొచ్చు కదా. ఇంత కష్టపడి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను, సినిమా ఓవర్ వ్యూ చెప్పాను. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్.